తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టింది మన కాంగ్రెస్ పార్టీ. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వ్యవసాయ రుణమాఫీ, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయల వంటి హామీలకు కట్టుబడి ఉంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే కాంగ్రెస్ను కేంద్రంలో గెలిపిద్దాం. భారతదేశంలో 10 ఏళ్ల అవినీతి పాలనను అంతం చేద్దాం. హస్తం గుర్తుకే ఓటేయండి. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టండి. జై కాంగ్రెస్. మీ ఆవిడ చనిపోయారు, ఆరోగ్యం బాగాలేక. కొడుకు కూడా చనిపోయాడు. ఎంతమంది బిడ్డలు అసలు మీకు? నాకు 9 మంది సార్. 9 మంది సంతానం. అబ్బో, పెద్ద సంతానమే. చాలా పెద్దది. అంతా బువ్వలేక గాశారాలు చదవండి, అంతా ఇబ్బంది పేదరికాలు. అదేనండి, ఇప్పుడు మీకు గవర్నమెంట్ ₹1,00,00,000 ఇచ్చినా పూర్తిగా ₹1,00,00,000 రాలేదు మీకు. వచ్చినాయి కానీ పూర్తిగా వచ్చినాయా? ఎన్ని వచ్చినాయో నాకు లెక్కనే తెలుస్తలేదు. అది అయిపోయినాయి. అవి ట్యాక్స్ ఫీస్ అన్ని కట్ అన్నీ అయిపోయినాకనే నాకు బాకీలు చేసినా 10 లక్షలు పెట్టి ఇంటికాడ ఇల్లు కట్టుకున్నా, కట్టినా కానీ ఈ హైదరాబాద్ వచ్చి ఎంజాల కాడ ఇల్లు కట్టినా కానీ అది ఎక్కడ అనుకోకుండా ఖర్చు అయిపోయింది, మొత్తం ఆగమైపోయింది. పరిస్థితి బాగాలేదు సార్. కానీ నిజంగానే ఇన్ని కష్టాలు పడి వచ్చారు మీరు. చాలా బాధలకి వెళ్ళి వచ్చినా ఎంత బాధపడ్డా కింద రేట్స్ పెట్టలే. అది కన్న తల్లి, నా తల్లి, నా నాయన నేర్పిన విద్య అని దాన్ని కాపాడుకుంటూ వస్తే ఈ కళ ఇంత దూరం వచ్చి బయటకు వచ్చింది. ఇప్పుడు కాలేజీ పిల్లలకు కూడా నా పేరు పాఠం ఉంది. అంత గొప్ప పేరు. గతంలో మీరు ఇట్లా పాడుతూ అడుక్కునేవారంట కదా, నిజమే? లేదు సార్, ఏం లేదు. చాలామంది మాట్లాడుతూ అట్లా పాట పాడుతా అంటే అంగాల్లో పోయి కిన్నెరేస్తే పాట పాడి బట్ట వరిసి కిన్నెరేసేది. అప్పుడు బువ్వకు లేకపోయేది. 1 పైసలు 2 పైసలు వేసేది. అప్పుడు 1 పైసలు 2 పైసలు. నేను పిల్లగానే అప్పుడు కైలా బడక ముందు 20 ఏళ్ళ కైలా బడక ముందు పగులు చుక్కలు పోలక ముందే కిన్నెర దుమ్ములు వేసిన అప్పుడు 25 ఏళ్ళ ఉన్నప్పుడు అప్పుడే పాట పాడినా. సో అయితే మీరు అలాగా ఏమైనా చేస్తే ఆ చిల్లర ఏదైనా పడితే తీసుకునేవారు? తీసుకొని పోయి 10 బియ్యం తెచ్చుకుని నూకలు తెచ్చుకో. ఓ కళ్ళు అలవాటు లేదు, ఓ బీర అలవాటు, ఓ కోటలు బీడి అది తాగేది అలవాటు లేవు, ఏది లేవు. పేద కుటుంబం అది. పనిచేసి వరంగల్, కరీంనగర్, హుజూరాబాదు, తుమ్మలపల్లి ఒక 14 ఏళ్ళు మట్టి పని చేసి బతికిన. మట్టి పనే, కాలువ పని. కాకతీయ కాలువ మట్టి మోసినండి. చాలా కాలువ పూడికలు తీసినప్పుడు ఆ మట్టి మోసేటోళ్ళ ఎంత ఇచ్చేవారు అప్పుడు మీకు? అప్పుడు ₹110 నెలకు. 110, 150. 110 కానుండి మోసిన 150 అయినాయి, 200 అయినాయి, 300 అయినాయి, 500 అయినాయి, 6,000 అయినాయి, 2,000 అన్నీ. అది మొన్నటి దాకా పిల్లలు అయిన దాకా కూడా నేను నా భార్య కూడా మోసినాం. ఓకే, మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడైతే ఏం ఆదాయం లేదు. ఆధారం లేదు సార్. నేను గవర్నమెంట్కే చూస్తున్నా. మన సారు, మన ముఖ్యమంత్రి సారే, రేవంత్ రెడ్డి సారే నన్ను చూడాలి, ఒక కంట చూడాలని దేవుడు ఇంకా ఆయన సాయం, ఆయన దయ అని చూస్తున్నా. అంతేగా ఇంకా ఆయన దయ. ఆయన నాకు ఇంత, నా కొడుకుకు ఇంత ఏదన్నా సాయం చేసి నాకు పింఛన్ లేకున్నా సరే నా కొడుకుకి ఇంత పింఛన్ చేస్తే కింద పడిపోతాడు, పని చేయడు అని భార్య పిల్ల పుట్టింది, పరిస్థితి బాగలేదు. ఆ పిల్లగాన్ని ఆదుకోవాలి, అంతే ఆదుకోవాలి. మాకింత ఏదో ఆయన దయ, ఇంకేం చెప్తాడు.